ఓం శ్రీ సాయిరామ్. లక్ష్మీదేవమ్మ వెంకటయ్య శెట్టి. నాకు కొడుకు ఒక బిడ్డ. వాళ్ళ పేరు అరుణ, బిడ్డ పేరు. కొడుకు పేరు కొండయ్య. 8 ఏళ్ళప్పుడు స్వామి పూర్ణచంద్ర ఒకటి ఉండింది అక్కడ. ఇక్కడ ఏం లేదు అక్కడ. స్వామి లింగం తీసి చూసినాము. స్వామి అక్కడ ఇక్కడ కూర్చోబెట్టి లైన్ స్వామి తెచ్చి చూపిస్తాడు చేతిలో లింగం. పాద నమస్కారాలు 3 సార్లు ఇచ్చినాడు. మేము సమితిలో ఉన్నాము. సమితి తరపున పోయి సంవత్సరం ఇక్కడ అంతా సేవ చేసుకుని పోయినాక పాద నమస్కారం ఇస్తాడు స్వామి. అట్లా లైన్గా 3 సంవత్సరాలు ఇచ్చినాడు పాద నమస్కారాలు. 40 సంవత్సరాలు అంట పాద నమస్కారాలు 3 సార్లు ఇచ్చినాడు స్వామి. ఒకసారి ఒక సంవత్సరం యాపిల్ పండు ఇచ్చినాడు అందరికి. మళ్ళా మామూలు విభూతి గాడులు ఇట్లా ఇచ్చినాడు. ఒక సంవత్సరం మాత్రం యాపిల్ పండు ఇచ్చినాడు స్వామి. స్వామి చేతి నుంచి ఇచ్చాడు యాపిల్ పండు అందరికి. స్వామి మహిమ ఉండకుండా స్వామి నాకు డబ్బులు ఫోటోలో నుంచి డబ్బులు 2 రూపాయలు ఇచ్చినాడు స్వామి. అక్కడ పండ్లు పెట్టింటే ఊరికే తట్టగా కేసేసినాను. స్వామి లైన్గా పెట్టేసినాడు. బ్రహ్మాండంగా నాకు కలవరింపులో విశ్వరూపం చూపిస్తాడు. అంటారు ఆ కాంతి, ఆ వెలుగు చూడలేకపోతే సాయిరామ్ స్వామి స్వామి చాలా చూడలేదని మొక్కున్నాను. అంతసేపు చూడలేదని మొక్కున్నాను స్వామి. స్వామి బ్రహ్మాండంగా నాకు స్వరూపం చూపిస్తున్నాడు. ఏమి కాంతిలో ఏమి వెళ్తారో అట్లా. 12 పండ్లు స్వామి 9 పండ్లు స్వామి సంఖ్య స్వామిదే. నేను స్వామి పండ్లు కడిగి స్వామి తినిపించి తట్టలోకి వేసినాను. అందువల్ల లైన్గా తట్టలో చేసినాడు స్వామి. 9 పండ్లు పెట్టిండు. 9 పండ్లు లైన్ చుట్టూ 8 పెట్టాడు, మధ్యలో పోయాడు. కరెక్ట్గా తట్ట సరిపోయింది. అట్లా పెట్టాడు. పండ్లు పెట్టిండు. అక్కడ కొడుకు పండుకుంటే లేసారి ధనమని పడింది. ఏమో అక్కడి నుంచి ఏమైనా పడింది ఏమో గుడ్లో పెట్టేసినాను. మళ్ళీ 10-10:30 భోంచేస్తా ఉంటే ధనాన్ని కింద రూపాయిగా పడే. అప్పుడు స్వామికి ముక్కొని అప్పుడు తీసుకొని అక్కడ పూజలో పెట్టుకున్నాను. రూపాయి నాకు రూపాయలు స్వామి. అన్ని రకాల స్వామి మాకు అండగా ఉండి బాగా ఇచ్చినాడు స్వామి. ఆ నమస్కారం స్వామి ఇచ్చినాడు. ఇచ్చిన రోజు స్వామికి ఫోటో తెచ్చినాను. ఆ ఫోటోలో నుంచి మాకు డబ్బులు స్వామి ఇచ్చినాడు. 2 రూపాయలు ఇచ్చాడు స్వామి. ఆ ఫోటో బయట తీసుకొని వచ్చినాడు. 2 రూపాయలకు కొడుకు 1 రూపాయి ఇచ్చాడు, నాకు 1 రూపాయి ఇచ్చాడు స్వామి. పూజ జరుగుతాంట. పూజలో పెట్టిన స్వామి మంచి మళ్ళీ ఏమో అప్పుడే పెట్టేసేసినాను. అట్లా స్వామి అన్ని రకాల బాగా ఇచ్చాడు స్వామి. వచ్చాడు స్వామి మా ఇంటికి. స్వామి తిక్కాకి తీసుకొచ్చాను స్వామి. హ్యాపీకి ఏం తెలుసు స్వామి, తిక్కాకి తీసుకొచ్చినాయి అన్నాను. నవ్వినాడు స్వామి. వచ్చేసినాడు. పైన కూర్చోబెట్టినా స్వామిని. ఓలిగి వంట చేయాలా అని ఓలిగి వంట అంతా రెడీ చేశాను. పోతే స్వామి తీసుకొస్తాను భోజనానికి. లేడు స్వామి. ఏం స్పష్టంగా ఇచ్చాడు పోతే స్వామి. ఆవుగాలని ఇచ్చాడు స్వామి. నాకు ఆవుగాలమ్మా వచ్చినాడు. ఉండండి స్వామి, ఊళ్ళో ఆవులు తెస్తాములే పంపిస్తాము ఒకటి అన్నాను. అది తిక్కాకి తీసుకొచ్చినావే అన్నాను. ఆ తిక్క ఇట్లా అన్నాడు. ఎనకంటే వచ్చినాయి. ఏం స్వామి అంత తిక్కు స్వామి తీసుకొచ్చినావంటే స్వామి ఏంది అంటానయ్యా. నాకు ఆవుగాలని ఉండాలి స్వామి, తెస్తానులే అని తీసుకొచ్చాను. పైన కూర్చోబెట్టాను. ఓలిగి వంట కూడా అయిపోయింది. వంట అంతా అయిపోయింది. భోజనానికి కూర్చోక స్వామి చెప్పాను. స్వామి అక్షంతలు ఏమి ఇచ్చాడో స్వామి. కుప్పలు ఇచ్చాడు. ఈ బూది అక్షంతలు అంత బాగా ఇచ్చినాడు. మళ్ళీ ఆయన ఈ బూది ఇచ్చింది. దాంట్లో రుద్రాక్ష కొన్ని దినాలు రుద్రాక్ష ఇచ్చా. కొన్ని దినాలు 2 రూపాయలు పంతాలు వచ్చా. వీధులోనే స్వామి నాకు ఇంత అవకాశం ఇచ్చినాడు. స్వామికి సాయిరామ్. స్వామి చేసిండేది మేము మర్చిపోలేము. మంచి అవకాశం ఇచ్చినాడు. సాయిరామ్.